నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిస్సిరి పీకే ప్రశాంత్ కిషోర్ తన వ్యాఖ్యలు అయితే సంచలనం సృష్టిస్తున్నాయి ఢిల్లీ మొత్తాన్ని. అయితే ఈ వ్యాఖ్యల ద్వారా ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయితే బెంబెలెత్తిపోతున్నారు. అయితే తను ఏం మాట్లాడాడు ఏంటి అని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. ఇప్పుడు చూస్తుంటే ప్రశాంత్ కిషోర్ గారు అయితే కొన్ని వ్యాఖ్యలు చేశారు. దాని ద్వారా చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఈసారి ఖచ్చితంగా తను వస్తారని చెప్తున్నారు. ఈ వ్యాఖ్యల వల్ల జగన్మోహన్ రెడ్డి గారు అయితే బింబెలెత్తిపోతున్నారని చెప్పేసి మనకు వార్తలు వస్తున్నాయి. నిజంగానే మరి ఇది జరిగే అవకాశం ఉందంటారా? ఏంటంటే ప్రశాంత్ కిషోర్ రాజకీయ వ్యూహకర్త, అనేక రాష్ట్రాల్లో ఆయన రాజకీయ వ్యూహకర్తగా వ్యవహరించి ఆయన ఎవరి పక్షాన పనిచేశారో, ఎవరికైతే రాజకీయ వ్యూహాలు అందించారో వాళ్ళు ముఖ్యమంత్రి కావడం జరిగింది. మనం చూస్తూ ఉన్నాం. లాస్ట్ పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీని ముఖ్యమంత్రి చేయగలిగారు. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికల్లో ముఖ్యమంత్రిని చేయగలిగారు. ఇలా చెప్పుకుంటూ పోతే గుజరాత్లో కూడా అదే జరిగింది. కేజ్రీవాల్ని కూడా 3వ సారి గెలిపించారు, ముఖ్యమంత్రి చేయగలిగారు. ఇది ఆయనకు ఉన్నటువంటి గుడ్ రికార్డ్స్లో ఉన్నటువంటి అంశము. సో ఆయన తాజాగా చేసినటువంటి కామెంట్ ఏంటి, ఆంధ్రప్రదేశ్లో రాబోయేటువంటి ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేటువంటి అవకాశం లేదు, అసంభవం, జరగదు, ఆయన ముఖ్యమంత్రి కాలేడు, గెలవలేడు అని చెప్పి చాలా క్లియర్గా ప్రశాంత్ కిషోర్ చెప్పారు. ఏ వేదిక మీద చెప్పారు? పీటీఐ సంపాదకుల వేదిక మీద చెప్పారు. పీటీఐ సంపాదకులు అంటే కొంచెం సీనియర్ జర్నలిస్టులు ఉంటారు, వాళ్ళ సమక్షంలో చెప్పారు. దానికి ఒక రీజన్ కూడా చెప్పడం జరిగింది. ఏం రీజన్ చెప్పాడంటే, ఈయన ఒక ప్రమోటర్గా ఉన్నారు, ఒక ప్రొవైడర్గా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి, అంతే తప్ప రాష్ట్రంలో అభివృద్ధి జరగలేదు, సంపద సృష్టించలేదు, అభివృద్ధి అనేది నిరుద్యోగం పెరిగిపోయింది అక్కడ. కాబట్టి ఆయన రాజకీయానికి పనికిరాడు, ఆయన ఒక రాజులాగా, ఒక డిక్టేటర్ లాగా వ్యవహరిస్తూ ఉన్నాడు, ఆంధ్రప్రదేశ్ ప్రజలను ప్యానిక్ సిచ్యువేషన్లోకి తీసుకెళ్లాడు. కాబట్టి ఆయన గెలవడం అనేది అసంభవం అని చెప్పి ఆయన చేసినటువంటి కీలకమైనటువంటి విశ్లేషణ. అది ఇప్పుడు ఢిల్లీలో పెద్ద ఎత్తున దుమారం రేగుతుంది. దానికి కారణం ఏంటంటే, ఢిల్లీ రాజకీయానికి అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయం నడుస్తూ ఉంది. ఎందుకు? ఎన్డీఏలో భాగస్వామిగా చంద్రబాబు నాయుడు ఉన్నాడు, అలాగే ఇండైరెక్ట్గా ఎన్డీఏలో భాగస్వామిగా జగన్మోహన్ రెడ్డి కూడా ఉన్నారు. డైరెక్ట్గానేమో చంద్రబాబు నాయుడు, ఇండైరెక్ట్గానేమో జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికల ముందు నుంచే ఉన్నాడు ఇండైరెక్ట్గా. చంద్రబాబు నాయుడు 2018 వరకు ఉన్నారు డైరెక్ట్గా, మధ్యలో కట్ అయిపోయారు, మళ్ళీ ఇప్పుడు డైరెక్ట్గా ఎన్డీఏలో భాగస్వామి అయ్యారు. కాబట్టి ఎవరి గ్రోత్ బాగుంది, ఎవరు బలంగా ఉన్నారు అనే దాని మీదనే ఢిల్లీలో ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ప్రత్యేకించి బీజేపీ పెద్దలుగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ కానీ, అమిత్ షా కానీ ఆయా రాష్ట్రాల్లో ఎవరైతే బలంగా ఉన్నారో వాళ్ళతోటే పొత్తు పెట్టుకోవడము, లేదంటే వాళ్ళతో రాజకీయ మంత్రాలు జరపడం, ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు సహజంగా. ఆంధ్రప్రదేశ్లో ఇటీవల వరకు కూడా పొత్తు అంటే ఉంటుందా ఉండదా అనేటువంటి ఒక డైలమా నడిచింది గత 2 నెలల క్రితం వరకు కూడా. అయితే తాజా సర్వేలు సారాంశం ఏంటంటే, చంద్రబాబు నాయుడు బలపడ్డారు. జైలుకి వెళ్ళిన తర్వాత ఆయన జైలుకి వెళ్ళి బయటకు వచ్చే లోపల జైల్లో 53 రోజులు ఉన్నారు. ఆ 53 రోజుల లోపల ఆంధ్రప్రదేశ్లో మొత్తం రాజకీయపరమైన సినారియో మారిపోయింది, జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత పెరిగింది అనేది సర్వేల యొక్క సారాంశం. సో రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు, జనసేన బలపడింది, వాళ్ళతో పొత్తు పెట్టుకుంటే మనం గెయిన్ అవుతాం అనేటువంటి ఉద్దేశంతో బీజేపీ పొత్తు పెట్టుకుంది. సో ఆ తర్వాత పొత్తు పెట్టుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి యొక్క గ్రాఫ్ ఏదో పెరుగుతుంది అనేటువంటి ప్రచారాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రమోట్ చేసింది. దాంట్లో వాస్తవం ఎంత అనే చర్చ జరుగుతున్నటువంటి సందర్భంలో ప్రశాంత్ కిషోర్ విశ్లేషణ చేశారు. ఆయనకున్నటువంటి రాజకీయ పరిజ్ఞానం, అలాగే రాజకీయ వ్యూహకర్తగా ఆయన శిష్యులు కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి తెలుసుకున్న తర్వాత ఆయన ఒక విశ్లేషణ చేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చే అవకాశం లేదు అని చెప్పారు. దీంతో ఢిల్లీలో సో కూటమి ఏర్పడిన తర్వాత కూడా బలంగానే ఉన్నాము, జగన్మోహన్ రెడ్డి ఏం బలపడలేదు, కావాలని బలపడినట్టు ఒక ప్రచారం చేస్తున్నారు తప్పితే వాస్తవం లేదనేది అర్థమైపోయింది వాళ్ళకి. సో దాంతో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వంలో పెద్దలు కానీ కూటమికి సహాయ సహకారాలు అందిస్తున్నారు. దాంట్లో భాగంగానే ఇప్పుడు 6 IPSలు, 3 IASలని బదిలీ చేయటం, అలాగే తాజాగా కొల్లి రఘురామరెడ్డిని అస్సాం బదిలీ చేయటం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇంకా రాజేంద్రనాథ్ రెడ్డి డీజీపీని, అలాగే సిఎస్ చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి జవహర్ రెడ్డిని, వీళ్ళిద్దరిని కనుక మార్చేస్తే కూటమి అల్టిమేట్గా ఇంకా తిరుగులేదు. ఢిల్లీ నుంచి పూర్తిగా సపోర్టు కూటమికి ఉన్నట్టే అని చెప్పి మనం భావించాలి. సో ఆ దిశగా అడుగులు వేస్తుంది బీజేపీ కూడా. ఇప్పుడు తాజాగా ప్రశాంత్ కిషోర్ చెప్పినటువంటి విశ్లేషణ ప్రకారం జగన్మోహన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్లో ఏం లేదు, బలహీనంగా ఉన్నాడు. కాబట్టి అతని రాజకీయాల్లో బలంగా ఉన్నంత వరకే
ఏ అధిష్టానమైనా ఢిల్లీలో ఆదరించేది. నలుగురు ఎంపీలు గెలుస్తున్నారంటే ఆదరిస్తారు, వీళ్ళు ఎంపీలను గెలుచుకోలేని పరిస్థితి ఉన్నారని అంటే వదిలేస్తారు. సో ఇప్పుడు వదిలేసేటువంటి పరిస్థితిలో ఉన్నారు జగన్మోహన్ రెడ్డిని బీజేపీ పెద్దలు. సో అందుకు ఇప్పుడు ఈయన చేసినటువంటి విశ్లేషణ ఢిల్లీలో బాగా ప్రచారంలో ఉంది. ఎందుకు ఆ విధంగా ప్రచారం ఉందని అంటే ఆయన కంటిన్యూషన్ ఏం చెప్పాడు ప్రశాంత్ కిషోర్ అని అంటే, ఆంధ్రప్రదేశ్లోనే కాదు అలాగే బీజేపీ కూడా ఉత్తర భారతదేశంలో బలహీనంగా ఉండేటువంటి అవకాశం ఉంది, వాళ్ళు ఆశించినటువంటి స్థానంలో వచ్చేటువంటి అవకాశం లేదు. దక్షిణ భారతదేశంలో వాళ్ళకి గౌరవప్రదమైనటువంటి స్థానాలు వచ్చేటువంటి అవకాశం ఉంది ఈసారి అనేటువంటి ఒక ఒపీనియన్ ని వ్యక్తం చేశారు. దాంతోపాటు కాంగ్రెస్ పార్టీని కూడా వాళ్ళు ప్రస్తావించారు. కాంగ్రెస్ పార్టీ రాబోయేటువంటి రోజులు అధికారంలోకి రాలేకపోతే రాహుల్ గాంధీ అసలు రాజకీయాలకి గుడ్ బై చెప్పడం బెటర్, ఆయన నాయకత్వాన్ని పక్కన పెట్టేసేయడం బెటర్ అనేటువంటి ఒక సలహా కూడా ఇవ్వడం జరిగింది. పివి నరసింహరావుని ఏ విధంగా అయితే అప్పుడు పెట్టారు సోనియా గాంధీ, సో అదే తరహాలో వేరే లీడర్ను పెట్టి నడిపించాలి అనేటువంటిది ఒక సూచన ఆయన చేయడం జరిగింది. సో దేశ రాజకీయాలతో పాటు రాష్ట్ర రాజకీయాలను కూడా ఆయన విశ్లేషించాడు. సో దాంతో ఇప్పుడు దక్షిణ భారతదేశంలో బలపడాలని అంటే ఉత్తర భారతదేశంలో ఎలాగో బలహీనపడుతున్నారు కాబట్టి బీజేపీ ఇక్కడ చంద్రబాబు నాయుడుకి ప్రాధాన్యత ఇవ్వాలి. చంద్రబాబు నాయుడు ప్రాధాన్యత ఇస్తే కనుక మరింత బలపడే అవకాశం ఉంది రాబోయేటువంటి రోజుల్లో. ఇప్పటికే బలపడుతున్నారు, బట్ చంద్రబాబు నాయుడు మరింతగా ఉపయోగించుకుంటే కనుక బలపడే అవకాశం ఉంది. జగన్మోహన్ రెడ్డి వదిలించుకోవడం బెటర్ అనేటువంటి అభిప్రాయానికి వచ్చారు అని చెప్పి తెలుస్తుంది. సో అది ఢిల్లీలో బాగా జరుగుతున్నటువంటి ప్రచారం అది. సో ఇందుకు ప్రశాంత్ కిషోర్ యొక్క వ్యూహం, ప్రశాంత్ కిషోర్ యొక్క విశ్లేషణ అనేది చాలా పగడ్బందీగా ఉంటుంది, ప్లస్ దానికి కొన్ని శాస్త్రీయబద్ధమైనటువంటి ఆధారాలు కూడా ఉంటాయి. అందుకే ఆయన విశ్లేషణని కొంత విశ్వసిస్తూ ఉంటారు. విశ్వసిస్తున్నందుకు కారణంగానే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కంప్లీట్గా పక్కన పెట్టేసేయాలనేటువంటి ఆలోచనతోటి ఇప్పుడు వచ్చారు. ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డి యొక్క గ్రాఫ్ కంప్లీట్గా పడిపోయింది, చంద్రబాబు నాయుడు యొక్క గ్రాఫ్ అనూహ్యంగా ఈ 2 రోజుల నుంచి పెరిగింది అని చెప్పి మనం అనుకోవడానికి అవకాశం ఉంది. అంటే గతంలో చూసినట్టయితే సార్ అప్పటి నుంచి చెప్తూనే ఉన్నారు, అంటే చంద్రబాబు నాయుడు గారిని కలిశారు పీకే, చంద్రబాబు నాయుడు గారికి చేస్తున్నారు, సో జగన్మోహన్ రెడ్డి నుంచి విడిపోయారు. అండ్ మొన్న చూసినప్పుడు కూడా ఒక టీవీ సమావేశంలో కూడా చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతున్నారు. అంటే ఇదేమన్నా తన నుంచి విడిపోవడం వల్ల ఇట్లాంటివి చేస్తున్నారు, నిజంగానే గెలిచే అవకాశం ఉన్నాయంటారా? సో ప్రశాంత్ కిషోర్ ఆల్రెడీ రాజకీయాలతో నాకు సంబంధం లేదని చెప్పేశాడు. అంటే ఈ సర్వేలతోటి కానీ ఐపాక్తో కానీ సంబంధం లేదని చెప్పి ఆయనే చెప్పాడు. సో రాజకీయాల్లోకి నేను నెక్స్ట్ ఎలక్షన్లో, రాబోయేటువంటి ఎలక్షన్లో బీహార్లో నేను పోటీ చేయబోతున్నాను, అంటే ఈ ఎలక్షన్ కాదు 2024 నెక్స్ట్ వచ్చి అసెంబ్లీ ఎలక్షన్లో పోటీ చేయబోతున్నాను. అక్కడ కొత్త పార్టీ పెట్టుకున్నాడు ఆయన, జన్ స్వరాజ్య అనేటువంటి పార్టీని పెట్టుకున్నాడు. సో ఆ పార్టీ తరఫున పోటీ చేయబోతున్నాను అని చెప్పారు. కానీ ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎస్పెషల్లీ రాబిన్ సింగ్ ఏమో తెలుగుదేశం పార్టీకి, ఋషిరాజ్ ఏమో వైసీపీకి పనిచేస్తున్నారు, ఆయన శిష్యులే. కాబట్టి జనరల్గా ఏంటంటే ఆయన సెఫాలజిస్ట్ కాబట్టి ఆయన తెలుసుకుంటుంటారు ఎప్పటికప్పుడు. సో తెలుసుకుని రిజల్ట్ని తెలుసుకొని విశ్లేషించుకుంటూ ఉంటారు. దేశంలో ఉండే పరిస్థితి, రాష్ట్రంలో ఉండే పరిస్థితులు ఏంటని విశ్లేషించుకుంటూ ఉంటారు. ఆ క్రమంలోనే ఇలాంటి వ్యాఖ్యలు ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. ఆయన కాదు, ఒక ఇంటర్వ్యూకి పీటీఐ సంపాదకులు షోకి వెళ్ళినప్పుడు, ఆ షోలో గెస్ట్గా ఈయన వెళ్ళినప్పుడు ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు అవి. అది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి గ్రాఫ్ డౌన్ చేసేలా కనిపిస్తున్నాయి. రైట్ సార్, రైట్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.